సో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో రాజకీయం వేడెక్కింది. తనతో పోలీసులు బలవంతంగా నామినేషన్ విత్డ్రా చేయించారని రామగుండం కార్పొరేషన్ 1వ డివిజన్ బీజేపీ అభ్యర్థి రీమా బిశ్వాస్ ఆరోపించారు. నేతలతో కలిసి ఈ విషయంపై రామగుండం పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. ఇక విత్డ్రా చేయకపోతే కేసులు పెడతామని బెదిరించారని ఆరోపించారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మకాన్ సింగ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. రౌడీలు గుండాలతో బెదిరిస్తున్నారని మండిపడ్డారు. రామగుండం లాంటి కార్పొరేషన్లో నామినేషన్లు విత్డ్రా చేసేయించి బెదిరించేటువంటి విష సంస్కృతి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే డైరెక్ట్గా బెదిరించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నటువంటి నాయకులు ఇవాళ మొత్తం ఎలక్షన్స్ని వాళ్ళ సొంత ఆలోచనగా, సొంత వ్యవహారంగా ఇలా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తారు. ముఖ్యంగా రామగుండం 1వ వార్డు అభ్యర్థి ఎవరైతున్నారో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రీమా బిశ్వాస్ని బెదిరించి వీళ్ళ విత్డ్రా చేపించి చంపేస్తామని చెప్పేసి, తెలుగు రాకపోయినా వాళ్ళు రాసి ఆమెతో సంతకం పెట్టించుకొని, మీరు ఒకవేళ సంతకం పెట్టకపోతే మీ ఆయనని చంపేస్తాం, ఉద్యోగం నుంచి వీకేస్తాం అని చెప్పేసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినారు. మక్కాన్ సింగ్ ఎమ్మెల్యే ఈ గుండాయిజం ఎన్ని రోజులు నడవది.